పాస్ గేట్కు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో గుంతలమయం అయిపోయింది. కాలినడక కానీ బైకులు కానీ బస్సులు కానీ ఇతర ఏ వాహనాలు పోవాలన్నా సరే ఆలేరు పట్టణ ప్రజలతో పాటు మొత్తం ఇక్కడ ఆలేరుకు వస్తున్నటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యంగా మారినటువంటి ఆలేరు రైల్వే గేటు అండర్ పాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో కనీసము గత ప్రభుత్వాల నుండి మొదలుకొని నేడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అండర్ పాస్ రైల్వే గేటు అండర్ పాస్ బ్రిడ్జి పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఈ కాంట్రాక్టర్ కూడా దీని మీద అశ్రద్ధ వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంట్రాక్టరు పైగా ఈ పనులను చేసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తూ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అండర్ పాస్ గేట్కు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో గుంతలమయం అయిపోయింది. కాలినడక కానీ బైకులు కానీ బస్సులు కానీ ఇతర ఏ వాహనాలు పోవాలన్నా రావాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రధానంగా కాంట్రాక్టరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చీకటి పడితే మాత్రం ఈ రైల్వే గేట్లో పోవడం రావడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. వెంటనే వర్షం వస్తే నీళ్లు నిలవడము, ఎక్కడ ఏముందో ఎక్కడ ఏ గుంతుందో ఏందో తెలియనటువంటి పరిస్థితులలో బైకుల మీద కాలినడకన వస్తున్నటువంటి వాళ్ళు అనేక సందర్భాలలో పడిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వెంటనే ఇటువైపు అటువైపు రోడ్డును పకడ్బందీగా దీన్ని వెంటనే రిపేర్ చేయించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ రాస్తారోకో కూడా చేసి వాహనాలను స్తంభింపజేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనటువంటి పని ఏదైతే ఉందో ఈ రైల్వే గేటు అండర్ పాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కాకుండా నాశనకంతో నాణ్యత లేకుండా ఇక్కడ ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి R&B అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైనా ఈ కాంట్రాక్టర్ మీద దృష్టి పెట్టాలి, జరిగినటువంటి పని మీద పరిశీలన చేయాలి, ఈ బిల్లులకు సంబంధించి కూడా ఆపాలనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. R&B